Namaste ma. Good morning. Time is 6:20 right now. Yes, 6:20 in the morning right now. ఈ రోజు ఫైనలీ 6 AM కి లేస్తానా లేవనా ఏందా అని జర మైండ్ లో డౌట్ ఉండే. బట్ అలెక్సాలో అలారం మోగింది. అది ఆపాలంటే దానికి ఆపాలి కదా. నేనేమో బెడ్ మీద వండుకున్నా, మన అలెక్సా ఏమో డెస్క్ మీద ఉంటది. చెప్తే నార్మల్ గా ఆఫ్ అయిపోతుంది. అందుకని నేను నా 10,000 అనేకి వాడు ఏం చేసిన అంటే నిన్న నైట్ పండుకునేటప్పుడే అలెక్సాని ఫిజికల్ బటన్ నొక్కి మ్యూట్ చేసి పండుకున్నా. ఇప్పుడు మళ్ళీ దాంతో మాట్లాడాలి అంటే అన్మ్యూట్ బటన్ ఒత్తుతేనే అది మన మాట వింటది. సో అలారం మోగిన తర్వాత నేను బెడ్ లో నుంచి లేచి వచ్చి అలెక్సా అన్మ్యూట్ చేసి అలారం ఆపమని చెప్తే గానీ అది ఆగదు. చెప్పడం ఎందుకు కావాలంటే వైర్ వీకేజ్ కదా చిట్నాయుడు అంటే. దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. బెడ్ లో నుంచి లేవాల్సి వచ్చింది, అలారం ఆపాల్సి వచ్చింది. అది నేను చెప్పేది. ఎనీవేస్ లేచినందుకు వేరే లెవెల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా 6 AM కి లేచిన మా అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టిన టైంది చూసిరు కదా, షాక్ అయిపోయారా. ఇప్పటిదాకా ఇంట్రో షాట్ మొత్తం చీకటి ఉంది అని అనిపించిందా? అది పొద్దున అంటారు. పొద్దున 6 గంటలకు లేస్తే అట్లా చీకటే ఉంటది. అప్పుడప్పుడు ఆ టైంకి లేస్తే మీకు కూడా తెలుస్తుంది. పొద్దున్న లేవు బాగుపడతావు. నేను లేచిన ఒక్క రోజుకి నేను చేసే వర్క్షన్కి మన సంబంధం ఉంది ఎట్రా. ఇప్పుడు ఎనీవేస్ ఐమ్ సూపర్ హ్యాపీ పొద్దున్న లేచినందుకు. వీ హ్యావ్ టు యూస్ దిస్ డే వైస్లీ. కొంచెం ఎక్స్ట్రా టైం ఉంది కాబట్టి ఆ టైం ని కొంచెం జాగ్రత్తగా మంచిగా వాడుకుందాం, ఎక్కువ బర్బాద్ కాకుండా చూసుకుందాం. ఆల్ రైట్, క్విక్ అప్డేట్ మా. ఈ 1 gallon వాటర్ బాటిల్ ఉంది కదా, ఇది కొని ఆల్మోస్ట్ ఒక 50-60 రోజులు అయిపోతుంది. మీకు గుర్తుంది కదా, డే 1 రోజు ఎవ్రీడే ఇన్ని వాటర్ తాగుదాము అని ఫిక్స్ అయినాం. ఫ్లాష్ బ్యాక్. 3.5 liters ఆఫ్ వాటర్ ప్రతిరోజు తాగాలి. ఫస్ట్ 20-30 days తాగుతుండే, మెజర్ కూడా చేస్తుండే, ట్రాకింగ్ అంతా బానే ఉండే. తర్వాత వి లాస్ట్ ట్రాక్ ఆఫ్ వాటర్ ఇంటేక్. ఏదో దాహం వేసినప్పుడు తాగు స్టార్ట్ అయింది. బట్ స్టిల్ చాలా ఎక్కువ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతున్నా ఎవ్రీడే. కౌంట్ చేయలేదు కానీ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 3.5 liters ఫర్ షూర్. బట్ ట్రాక్ తప్పింది. అప్పుడప్పుడు 3.5 కాదు 2.5 కూడా తాగిన రోజులు ఉన్నాయి రీసెంట్ గా. ఎందుకంటే నేను డెస్క్ ముందర పని చేసుకుంటూ కూర్చుంటాం కదా, నాకు దాహం వేస్తున్నా గానీ ఒక చిన్న thumbnail అయిపోయినాక పోదాము అని అనుకుంటా. ఆ thumbnail గానికి గంట అవుతుంది. ఆ గంట తర్వాత చూస్తే అరే నేను గంట నుంచి ఇంకా నీళ్ళు తాగలేనా అని అనిపిస్తుంది. కొంచెం అర్థమో ఎడిటింగ్ చేసేటప్పుడు చిన్న ఎడిటే కదా, ఒక అర్ధగంటలో అయిపోతుంది, అయిపోగొట్టుకొని పోదామని అనుకుంటా. అర్ధగంట సేపు దాహం ఆపుకుంటే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పక్కన టైం చూస్తే అర్ధగంట కాదు గంటన్నర అవుతుంది. సో అప్పటిదాకా నీళ్ళు లేకుండా అట్లనే ఉండిపోతా. ఇట్లాంటి ఈ మధ్య బాగా అవుతున్నాయి. సో ఈ రోజు మనకు వాటర్ ఇంటెక్ ట్రాక్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. నార్మల్ గా ఆఫీస్ కి పోయినప్పుడు మనం ఎట్లాగో ఇంత పెద్దది క్యారీ చేయం కదా, అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడన్నా ఒక సింగిల్ గ్యాలన్ బాటిల్ రోజు పొద్దున నింపేసుకుంటే రాత్రి వరకు మొత్తం మంచిగా కంప్లీట్ చేయొచ్చు. Cheers. Anyways, now let's make some coffee and start our day. Just then. A few minutes later. టైం 7:30 అవుతుంది. ఇప్పటిదాకా ఒక అర్ధగంట అట్లా ఈమెయిల్స్ మెసేజ్లు ఏమన్నా వచ్చినాయా, ఏమన్నా డెలివరీ లైవ్ ఉన్నాయా, ఈ చిన్న చిన్న పనులేవో కూర్చొని చేసిన. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ కాఫీ. నైస్. A few inches later. It's about 9:30 right now and it's time for our office. Laptop open చేసి let's start that work. Moments later. I got a peanut butter bread. Very hungry ma. It's already 10:30. 11 కి మనకి ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది. చినేష్ ప్రిపేర్ కావాలి. I was just decluttering my digital world. That's a lot of time. Yeah. How are you feeling, by the way? Are you feeling better? Yep, definitely better. It's better now, yeah. The throat is better. I don't have that dry throat thing that I was having. So, yeah. Good. Going good. A few moments later. 11:40 ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. సరేరా అని ఏదో టైప్ చేద్దామని చూస్తే ఇక్కడ మన బటన్ ఎగిరిపోయింది. బటన్ లేదు. We don't have this right arrow key now. ఎటు ఎగిరిపోయిందిరా ఇది? Got it. Okay, it's working. 3 hours later. It's 2 PM right now. లంచ్ కి మనకి ఇప్పుడే క్యాబ్ దొరికింది. లెట్స్ గో ఈట్ సంథింగ్. వీ హ్యావ్ నిన్నటి మామిడికాయ పచ్చడి. మంచిగా సేమ్ నిన్నట్లాగా రైస్ వేడి చేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని లైట్ గా నెయ్యి వేసుకొని కానిచ్చేద్దాం. వేడి రైస్, మామిడికాయ పచ్చడి అండ్ కొంచెం గోబీ 65. ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ లంచ్. Soon after. 3 hours later. It's 5:50 right now. ఆఫీస్ పని ఇంకా చాలు. బాగా నిద్ర వస్తుంది మావా. పిచ్చి నిద్ర వస్తుంది అంటే యాక్టివ్ గా నిద్ర వస్తలేదు, బట్ బాగా స్లీపీ ఉన్నా తెలుస్తుంది. అంటే లైట్ గా హెడ్ ఏక్ అట్లా అనిపిస్తుంది. కాఫీ తాగితే సెట్ అవుతుండొచ్చు, బట్ వద్దు. ఇన్స్టెడ్ ఈ రోజు నుంచి నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఏదో కొత్తగా ఏం లేదు. లాస్ట్ ఒక 1 week నుంచి జిమ్ అనే పేరే లేదు. ఈ రోజు నుంచి పోదాం. హెల్త్ కూడా కొంచెం బెటర్ అయింది కదా. సో ఐ థింక్ వీ కెన్ గెట్ బ్యాక్ టు ఇట్. అండ్ ఫర్ దాట్ ఐ ట్రాక్ టుడేస్ క్యాలరీస్ యాజ్ వెల్. మనం దీని బ్రెడ్, పీనట్ బటర్, పచ్చడి, అన్నం మొత్తం ట్రాక్ చేసిన, విచ్ ఇస్ గుడ్. బట్ రైట్ నవ్ ఏం చేద్దామంటే one of our chickens ni defrost చేద్దాం. I think this is chicken shawarma. Nice.
ఇప్పుడు మనకి కుకింగ్ ఇదంతా కావడానికి మస్తు సేపు అవుతుంది. బట్ పచ్చడి తిన్నాం కదా, కడుపులో మండుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ తోని ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసేద్దాం. బెటర్, కొంచెం అన్న కడుపు చల్లగా అవుతుంది. సో వీ గాట్ అబౌట్ 300 grams of grapes. ఎస్, గ్రేప్స్ తింటుంటే బోర్ కొట్టింది. సో నౌ ఐఎమ్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐ హ్యావ్ గ్రేప్స్, దాంట్లో యాపిల్ వేసిన, ఆల్సో ఒక 100 grams ఫ్రోజన్ బెర్రీస్ వేసిన. జీపీటీ గానికి నాకు కొంచెం గొంతు వేడివేడిగా తినాలని ఉంది, ఇప్పుడే కొంచెం గొంతు రికవర్ అవుతుంది అని చెప్తే మైక్రోవేవ్ లో పెట్టు బాబాయ్ వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పిండు. మంచిగా క్యారమలైజ్ అవుతుందంట, వేరే లెవెల్ ఉంటుందంట అని అంటుండు. చూద్దాం. ఆల్రైట్, excited for this bowl. ఎట్లయితదేమో. 5 minutes later. లుక్స్ ఓకే బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి సడన్ గా తినేస్తే అవుట్ అవుతా పక్క. బౌల్ బయటికి తీయగానే సుర్రం అన్నది చెయ్యి. లెట్స్ యాడ్ ఇన్ అ లిటిల్ బిట్ ఆఫ్ హనీ. 6 grams. కూల్. ఫన్ ఫ్యాక్ట్, హనీ డజంట్ ఎక్స్పైర్. ఎన్నేళ్ళు ఉన్నాయేం కాదు. ఈ పొగలకి తిన్నాను అనుకో పక్కా అవుతాను. నాకు కొంచెం ఈ కాలర్ చూస్తుంటే భయం అవుతుంది. సో ఏం చేద్దామంటే కొంచెం ఐస్ ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టి తీద్దాం. వేడి వేసుడు ఎందుకు, ఐస్ వేసుడు ఎందుకు, చల్లగా వేసుడు ఎందుకు. ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్ టెస్ట్. ప్లీజ్ బాగుండాలి. యాక్చువల్లీ గుడ్, బాగుంది. పిక్ చేసిన దరిద్రంగా ఏం లేదు. ఐ మీన్ కింద అయితే మొత్తం జామ్ లాగా తయారైపోయింది. ఇంకా కొంచెం కండెన్స్ చేస్తే అట్లనే ఉంటుంది కావచ్చు. ఓకే, బాగుంది. మిడ్ కూల్. A few minutes later. Eleven minutes later. Looks good. Smells good. I cooked, but I'm not eating right now because it is 8:17 p.m. and we have to go to the gym. Yes, let's go to the gym right now. And it is time for us to open these new shoes. More than 10 రోజులు రా ఇవి మన దగ్గరకు వచ్చి, ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. Let's check this out now. Bro, this is perfect shit. కరెక్ట్ సైజు, స్నగ్ ఫిట్, బాగుంది. ఇప్పుడే క్రియేటిన్ తీసుకున్నా, మస్తు రోజులైంది కదా. కొంచెం క్రియేటిన్ది లోడింగ్ చేద్దామని 20 grams తీసుకున్నా. పిల్స్ కాదు, పౌడర్. అబ్బా ఎట్లా ఉందిరా ఫ్లేవర్, కోసింది తాగినట్టుంది. బట్ యా, చాలా రోజుల తర్వాత జిమ్ పోతున్నాం కదా, నాకైతే మజా వస్తుంది. పిచ్చిపాడు. A few minutes later. మనం 10 రోజుల తర్వాత వచ్చినాం. కేబుల్ కూడా ఫిక్స్ అయిపోయింది. Done with the workout. Let's go. Vaadu so happy. 1 hour later. మావా టైం 9:36 రా. పొద్దున్న 6కి లేచినాం రా. రేపు ఆఫీస్ ఉంటుందిరా. రేపు మళ్ళీ 6కి లేవాలిరా. ఇంకా మనం డిన్నర్ చేయలేదురా. వీడియో ఎడిట్ ఉందిరా. స్నానం చేయాలిరా. ఆల్రెడీ 9:36 అవుతుంది. కష్టమే. ఫస్ట్ మెయిన్ స్టఫ్ చేద్దాం. బికాస్ ఇట్స్ ఆల్రెడీ 9:40 అండ్ యాజ్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ ఇన్ అవర్ హ్యాండ్ రైట్ నౌ, లెట్స్ డూ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాట్ వీ హ్యావ్ టు డూ రైట్ నౌ, విచ్ ఈస్ ఈటింగ్ దిస్. లైట్గా మైక్రోవేవ్ చేసుకొని వస్తా. మంచిగా తిందాం, ఇచ్చి పడేద్దాం. A few moments later. తింటున్నా. ఇట్స్ 10:18 PM రైట్ నౌ. ఇంకా కొంచెం కంప్లీట్ చేయాల్సింది ఉంది. కొంచెం లైట్ గ్యాప్ ఇచ్చి ఎడిటింగ్ చేస్తున్నా. ఎడిటింగ్ చేసుకుంటా తినేద్దాం. 2 hours later. 20 రా. ఇప్పుడు అయిపోయిందిరా ఎడిట్. 25 minutes వీడియో రా. దేవుడా. ఆల్రెడీ మన ఎడిటర్ కంప్లీట్ చేసి పంపించిండు. ఇప్పుడు అది రివ్యూ చేసి పాలిష్ చేయడానికి took us about 2 hours రా మావా. I'm very very tired and sleepy right now. But look what I'm doing. I'm exporting the video. పడుకోకుండా. నైస్. సో ఇప్పుడు ఏంది అంటే స్నానం చేసేది లేదు. పొయ్యి సీదా పండుడే, అప్లోడ్ కొట్టుడే, పండుడే, అంతే. ఇంకా ఎక్కువ పని లేదు. తిండి తినడం అయిపోయింది. సూపర్. అండ్ మన డైట్ లో ఇంకొక 300 calories మిగిలినాయి. ప్రోటీన్ ఇంటేక్ అయితే హిట్ అయినాం, క్రియేటిన్ తీసుకున్నాం, సప్లిమెంట్స్ కూడా అన్ని తీసుకున్నాం. అండ్ స్టెప్స్ నడవలేదు కదా. 4000 steps ఏమో కంప్లీట్ అయినాయి. 6000 steps ఇంకా నడిచేది ఉంది, కానీ నడవలేదు. బట్ మనకి ఇంకా 300 calories మిగిలినాయి కాబట్టి లెట్స్ కంపెన్సేట్ విత్ దాట్ ఫర్ టుడే. సో అది కదా, వీడియో ఇస్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్ రైట్ నౌ. అది ఎక్స్పోర్ట్ కాగానే టక్ మన అప్లోడ్ చేసిన టంగ్ మన పండుకుంటా. మళ్ళీ రేపు పొద్దున్న లేద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.